వైసీపీ పాలనలో చెట్లను నరకడం తప్ప నాటడం చూడలేదని అన్నారు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. కూటమి ప్రభుత్వ పాలనలో మొక్కలు నాటడంపై దృష్టి పెట్టామని అన్నారు. ఏలూరు జిల్లా చంగారెడ్డిగూడెం వన మహోత్సవంలో పాల్గొన్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి ప్రకృతికి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలో మొక్కలు నాటారు. ఇక నియోజకవర్గంలో పార్కులు గ్రీనరీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో చైర్పర్సన్ బత్తిన లక్ష్మీ, పట్టణ టీడీపీ అధ్యక్షులతో పాటు మున్సిపల్ కమిషనరు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. June 5th World Environmental Day. సో ప్రపంచంతో కూడా మరి ఈ రోజున ఎన్విరాన్మెంటల్ డేని మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ కింద మరి 1970లో మరి స్టార్ట్ చేశారు. మరి ప్రతి సంవత్సరం ఒక థీమ్ కింద ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది ప్రపంచంలో కూడా. మరి 2025కి ఇచ్చిన థీమ్ వచ్చేసి మరి ప్లాస్టిక్ని మనము తక్కువ చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా మరి సస్టైనబుల్ డెవలప్మెంటల్ మరి ప్రోడక్ట్స్ని వాడేలాగా మరి యొక్క యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ మరి చెప్పింది. ఆ క్రమంలో మరి ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో మరి ఉదయం మరి చింతలపూడి మండలంలో మరి చేసాము. అలాగే ఇప్పుడు జంగారెడ్డిగూడెం టౌన్లో ఇక్కడ మొక్కలు నాటాము. కాబట్టి అందరూ కూడా మరి మొక్కలు నాటి మరి చెట్లు పెంచితే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మొక్కల్ని నాటాలని చెప్పి